హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే పోలీ పాడ్యమి. ఈ పోలీ పాడ్యమి రోజు ఈరోజు చేయవలసిన పూజా విధానం, అలాగే ఈ పోలీ పాడ్యమి రోజు ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ శివుని అనుగ్రహం అంటే హరిహరుల అనుగ్రహం మీకు లభిస్తుంది. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నేటి నుండి కార్తీక మాసం వెళ్ళిపోతుంది. రేపటి నుండి మార్గశిర మాసం అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం అంటారు. ఈ మార్గశిర మాసం తొలి రోజే పోలీ పాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక మాసం నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు. అలాగే ఈ మార్గశిర మాసంలో మొదటి రోజు వచ్చే పోలీ పాడ్యమి ఈరోజు మార్గశిర పాడ్యమి అంటారు. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి. అయితే మొదటి రోజు అంటే 2024 డిసెంబర్ 2వ తేదీ పోలీ పాడ్యమి. ఈరోజు పోలీ అనే మహిళ స్వర్గానికి శరీరంతో వెళ్ళిన రోజు. ఈ రోజున తెల్లవారుజామునే మహిళలు స్నానం ఆచరించి నదుల్లో చెరువుల్లో దీపాలు వదులుతారు. దీపం దానం కూడా ఇస్తారు. చివరి రోజు అయిన ఈరోజు శివాలయానికి వెళ్ళి ఆ మహాశివునికి అభిషేకాలు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఒకవేళ మీరు అభిషేకాలు చేసుకునే స్తోమత లేకపోయినా మీరు శివునికి ఇది ఒక్కటి సమర్పిస్తే, సోమవారం వచ్చింది ఈ పోలీ పాడ్యమి ఎంతో విశేషమైనది. అయితే ఇంత విశేషమైన ఈరోజు శివునికి మీరు ఇలా చేశారంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు ఎవరైతే శివాలయంలో బిల్వపత్రాలు శివునికి అర్పిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో భార్యాభర్తల సంతోషం, భర్తకి ఆదాయం ఇవన్నీ పెరుగుతాయి. అయితే ఈ పోలీ పాడ్యమి రోజు చేయవలసిన పనులు, పూజా విధానము, ఇంట్లో ఎన్ని ఒత్తుల దీపం వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి అని చాలామంది సందేహిస్తుంటారు. ఇవన్నీ తెలుసుకునే ముందు మా వీడియోని మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పోలీ పాడ్యమి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత తులసి దగ్గర కూడా పూజ చేసుకోవాలి. అలాగే ఇంట్లో అయినా తులసి దగ్గర అయినా సరే 30 ఒత్తుల దీపం వెలిగించాలి, లేదా 31 ఒత్తైన దీపం వెలిగించాలి. ఎందుకంటే మనం కార్తీక మాసంలో సంవత్సరం మొత్తం దీపారాధన చేయలేని సమయంలో కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపం వెలిగిస్తాము. అలాగే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఉంటారు. స్త్రీలకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఈ పోలీ పాడ్యమి రోజు 31 ఒత్తి వేసి దీపం వెలిగిస్తే ఆ శివుని అనుగ్రహం అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. నదులు, చెరువులు, ఇలాగే బావులు ఏవిన్నా మీ దగ్గరలో వెళ్ళి దీపాలు వదలాలి అని చెబుతున్నారు పండితులు. అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు చాలామంది. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. అనంతరం మీరు నీటిలో దీపం వదిలిన తర్వాత 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ హరిహరులను తలుచుకుంటూ దీపం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కరించుకొని పోలీ స్వర్గానికి వెళ్ళిన కథను కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు పోలీ పాడ్యమి ఈరోజు కార్తీక మాసం చివరి రోజు, మార్గశిర మాసం మొదటి రోజు. ఈరోజు మీరు ఈ దీపాలు వెలిగించి నదిలో దీపాలు చేస్తే కార్తీక మాసంలో చేసే పూజా ఫలితం మీకు లభిస్తుంది. మీరు అరటి డొప్పల్లో దీపాలు నదుల్లో పుష్కరిణుల దగ్గర వెలిగిస్తే అవి తేలుతూ వెళ్తూ ఉంటే మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే చాలామంది నదులు, చెరువులు, బావులు ఇలా దగ్గర లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఇంట్లో తులసి మొక్క దగ్గర బకెట్ నీళ్లు కానీ టబ్బుతో నీళ్లు కానీ నింపి దీపాలు అందులో విడిచిపెట్టాలి. బకెట్ కానీ టబ్బు కానీ నీటిని నింపి మీరు దీపాలు వదిలేటప్పుడు అందులో కొన్ని పనులు చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పంచభూతాత్మకం అయిన శరీరాన్ని పంచభూతాల్లో ఒకటై పరమేశ్వరుడికి అంకితం చేయడమే దీపాలు నీటిలో వదలటం వెనుక ఉన్న అసలు కథ ఆంతర్యం. ఆత్మను జ్యోతి స్వరూపంగా అని చెబుతారు. అందుకే జ్యోతి స్వరూపం ఆత్మను భగవంతుడికి దగ్గరగా పంపించడమే దీనికి కారణమని చెబుతారు. నీటిలో మీరు దీపాలు వదిలేటప్పుడు మీ మనసు, మీ శరీరం మీకు పరమేశ్వరుడిపై భక్తి శ్రద్ధలతో ఉండాలి. నదులు, చెరువులకి వెళ్ళలేని వాళ్ళు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్య స్నానం ఇంట్లోనే ఆచరించాలి. అయితే మీరు స్నానం చేసే నీటిలో
చిటికెడు పసుపు కానీ గంగాజలం కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇలా స్నానమాచరించి దీపం వెలిగిస్తే మరణానంతరం పరమేశ్వరుడు సన్నిధికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం. పండితులు కూడా ఇదే విషయం చెప్తూ ఉంటారు. పోలిపాడ్యమి రోజున తులసి కోట దగ్గర కానీ నదుల వద్ద కానీ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అంటారు. అయితే తులసి కోట దగ్గర దీపాలు ఎలా వెలిగించాలి అని చాలామంది అనుమానం. తులసి కోట దగ్గర మీ దగ్గర చిన్నపాటి టబ్బు, స్టీల్దైనా ప్లాస్టిక్దైనా ఏదైనా టబ్బు ఉంటే అది పసుపు కుంకుమ అలంకరించి దాని కింద స్వస్తిక్ అని రాసి మీరు పూలతో దాన్ని అలంకరించుకొని అప్పుడు అరటి డొప్పలో దీపాలు 3, 5, 31 ఇలా ఎన్నైనా సరే 9 మీకు ఎన్ని ఓపిక ఉంటే అన్ని దీపాలు వెలిగించి ఆ పసుపు కుంకుమలు ఆ దీపానికి సమర్పించి పూలు సమర్పించి మీరు అలంకరించిన ఈ తులసి కోట దగ్గర అలంకరించిన నీటి టబ్బులో దీపాలు వదులుకోవాలి. తులసి కోట దగ్గర దీపాలు వదిలిన తర్వాత మీ చేతిలో అక్షింతలు పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, తులసి అష్టోత్తర శతనామావళి చదువుకొని పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి మాతకి ఈ పోలి కథ చెప్పుకొని బూరెల నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం పోలి స్వర్గం కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటూ మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటామని భక్తులు ఈ కథ ద్వారా తెలుసుకుంటారు. పోలి శరీరంతో వైకుంఠానికి వెళ్ళిన కథ ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వకాలం కృష్ణానది తీరంలో ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువ ఉండేది. కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. దానికి తోడుగా ఊళ్ళో వాళ్ళు కూడా అత్తను పొగుడుతూ ఉంటే పొంగిపోతూ ఉండేది. పోలమ్మను తక్కువ చూపు చూస్తూ చీదరించుకుంటూ ఉండేది. అంతలో కార్తీక మాసం వస్తుంది. చిన్న కోడలైన పోలమ్మ కార్తీక మాసం స్నానం, దీపాలు వెలిగించకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండేది అత్త. చిన్న కోడలైన పోలమ్మ ఎటువంటి పూజ చేసుకోకుండా ఇంట్లో ఉన్న పూజ సామాగ్రి అంతా దాచిపెట్టేది. తీరిక లేని పనులు చెప్పేది. పోలి మాత్రం అత్త చెప్పిన పనులన్నీ చేసి తెల్లవారక ముందే చేదురుబావిలో నీళ్లు తోడుకొని స్నానం చేసేది. పెరట్లో ఉన్న పత్తి చెట్టుకు పత్తి తీసి కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపం వెలిగించేది. హరిహరులను తలుచుకుంటూ దీపం వెలిగించి ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా దానిపై బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం నెలంతా చేసి కార్తీక మాసం చివరి అమావాస్య రోజు అత్త తన తోడికోడళ్ళు కలిసి గుడికి వెళ్ళి పోలికి తీరిక లేకుండా పనులు చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్తారు. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది. ఎన్ని అవంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి దేవతలు మెచ్చి ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి తీసుకొని వెళ్ళటానికి ఆ విష్ణుమూర్తి పుష్పక విమానం పంపిస్తాడు. గుడికి వెళ్ళిన అత్త మిగతా కోడళ్ళు తిరిగి ఇంటికి వచ్చి ఆ పుష్పక విమానాన్ని చూసి తమ కోసం ఈ పుష్పక విమానం తీసుకొని వచ్చారేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకొని వెళ్తుంటే అత్త మిగతా తోడికోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గానికి ప్రాప్తి ఉంటుందని దేవతలు చెప్తారు. వారిని విడిచిపెట్టమని పోలిని తీసుకువెళ్తామని పోలికి మాత్రమే స్వర్గానికి ప్రవేశం ఉందని చెప్తారు. అది విన్న అత్త మిగతా తోడికోడళ్ళు ఆశ్చర్యంతో ఈ పోలికి స్వర్గానికి ప్రవేశం ఉందా, మాకు లేదా, మేము ఎప్పుడు దైవభక్తిలో దేవుళ్ళు గుడి పూజలు స్నానాలు కార్తీక మాసం నెల రోజులు ఎడతెరపు లేని స్నానాలు, దీపం వెలిగించడం, దీపదానాలు చేయటం ఇలా చేశాము. కానీ ఏం చేసిందని ఈ పోలిని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు అంటూ తోడికోడళ్ళు అత్త ప్రశ్నిస్తారు. దానికి వెంటనే ఇలా చెప్తారు. ఆ పుష్పక విమానంలో ఉన్న దైవదూతలు పోలి మహాభక్తురాలు. ఇంత మహాభక్తురాలైన పోలమ్మ నీ చిన్న కోడలైనందుకు నీ జన్మ తరించింది. ఈ జన్మలో చేసిన తప్పులు కాస్త తగ్గించింది.
అయితే పోలమ్మ ఏం చేసింది అంటున్నావా? తన శరీరంతో స్వర్గానికి ఎలా ప్రాప్తించింది అంటున్నారా అంటూ అయితే పోలమ్మ కార్తీక మాసం నెలంతా దీపారాధన చేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని పనులు చెప్పినా, ఎడతెరిపి లేని పనులు చెప్పినా చేస్తూ నిరంతరం మమ్మల్ని స్మరించుకుంటూ ఉండేది. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసిందా, స్నానం చేసిందా, దీపం వెలిగించిందా, ఎప్పుడు ఎక్కడ అంటూ అత్త ఆశ్చర్యపోతుంది. కానీ దేవతలు ఇలా అంటారు, పోలమ్మ మహాభక్తురాలు. ఎందుకంటే తను ఎన్ని పనులు చేసినా మా నామస్మరణ మర్చిపోలేదు. కార్తీక మాసం నెల రోజులు చల్లనీటి స్నానం చేసి వెన్నతో దీపం వెలిగించి గంప బోలించి మమ్మల్ని స్మరించుకుంటూ ఉండేది. నీవు మాత్రం మిగతా కోడలతో వెళ్ళి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు, స్నానాలు చేశావు. ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్నా భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంటే నేను ప్రత్యక్షమవుతాను అంటూ ఆ విష్ణుమూర్తి వాక్కిస్తాడు. నీ కోడలి కాళ్ళు నువ్వు వదిలిపెట్టు, పోలిని బొంతితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను, నీవు అడుగుల పాలై పొమ్ము అంటూ శపిస్తాడు. ఆ విధంగా పోలి బొంతితో స్వర్గానికి వెళ్తుంది. అంటే ప్రాణాలతో, శరీరంతో స్వర్గానికి వెళ్తుంది. ఈ కథను చదువుకొని అక్షింతలు చల్లుకొని కార్తీక మాసం పురాణం పఠనం చేయలేని వాళ్ళు ఈ కార్తీక పాడ్యమి అంటే మార్గశిర పాడ్యమి రోజు పోలి కథను చదువుకొని అక్షింతలు వేసుకున్న అదే పుణ్యఫలం లభిస్తుంది. తర్వాత తులసి అష్టోత్తరం అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పోలి పాడ్యమి పూర్తయిన తర్వాత తులసి దామోదరాయ నమః అంటూ చదువుకోవాలి. లేదా శ్రీ కార్తీక దామోదరాయ అనే మంత్రాన్ని జపిస్తూ నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అనుకున్న కోరికలు నెరవేరి వారి సంకల్పం నెరవేరుతుంది.